రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు మత్స్యకార భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్ ముట్టడించేందుకు మత్స్యకార ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు అడుగుదాం. చెప్పండి, అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి ఎందుకు వచ్చారు? సారు, తుఫాన్లు గాలివాన్లకు ఎదిరించి గంగలో కష్టపడుతున్నాం. మేము కష్టపడిన తర్వాత గవర్నమెంట్ మీకు భరోసాని అಷ್ಟು బియ్యం ఇచ్చింది, తర్వాత 4,000 ఇచ్చింది, 20,000 ప్రభుత్వం ఇస్తుంది 2 నెలలకి. అది మాకు సరిపోవు. ఆ 20,000 కూడా సాంప్రదాయ మత్స్యకారుడికి ఎవరికి కూడా అందట్లేదు. 100కి 30 మంది సాంప్రదాయ మత్స్యకారులు పడుతున్నాయి, బయట వాళ్ళకి పడుతున్నాయి. జేడీ ఆఫీసులు అడిగితే మేము ఎందుకు అవ్వదు, లేదా మీకు ఏసీ ఉంది, బస్సు ఉంది, రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటారు. అలాగే తంప పడిపోయినప్పుడు కూడా డబ్బు వేయడం ఎంత దుర్మార్గం విషయం. కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు ఏంటన్నారు, మీ సమస్య పరిష్కారం అప్పుడు మా దగ్గర రండి, సోమవారం కల్లా తెల్లవారు మీ డబ్బులు మీకు పడతారు కలెక్టర్ గారు అన్నారు. జేడీ గారు అన్నారు. జేడీ గారు అని మాట తప్పారు. ఈ టైం వరకు ఎవరికి రూపాయి పడలేదు. పడి మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. పోలీసు వారికి వీళ్ళకి మేము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు లబ్ధిదారుని ఎంపిక చేసిన తర్వాత కూడా డబ్బులు పడలేదు. తంబలు కూడా పడిపోయి, తంబలు వేసిన తర్వాత ఇప్పుడు జాబ్కి వెళ్తాం, తంబ అయిపోతే మనం జాబ్లో జాయిన్ అయిపోయినండి కదా సార్. అట్లాంటిది తంబలు అయిపోతాడు ఎంతో ఎదురు బ్యాంకులకి వెళ్ళడం, అక్కడ ఇక్కడ చాలా తంటలు పడిపోయింది. అని మీద ఎంతో మర్చిపోయాం సార్. మాకు అబ్బము శుభము తెలియదు. డబ్బులు పడితే ఆశ, ఏదో రకం ఫైనాన్స్ కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, అట్లా ఎన్నో రకం బాధలు పడతాను. అట్లాంటిది ఎల్లుగల భార్యలు ఏమంటుంది, మీ డబ్బులు అందరూ పడ్డా నీకు ఎందుకు పడవు, ఇంట్లో సమస్య మా సమస్య, ప్రభుత్వం చెప్పకుండా ప్రభుత్వాలు ఇచ్చిన మాట తప్పిపోతున్నారు. కానీ ఒక్క విషయం సారు, మత్స్యకారుల భరోసా అందరికీ పడితే గుర్తించి మత్స్యకారులు డబ్బులు పడిపోతే జేడీ ఆఫీస్ ముట్టడి అవుతుంది, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, అరెస్టులు అవుతాం, జైలుకి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడతాం. కానీ ఈ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకుండేది లేదు. ఈ జరుగుతున్నది అంతా దాంట్లో చూస్తుంటే దీంట్లో రాజకీయ కోణం ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారు? ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది. రాజకీయ కోణం ఉందని. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మొదటి సంవత్సరంలోనే కొత్తగా ప్రభుత్వం మేము వచ్చాం, చేపట్టాం అని చెప్పి మొదటి సంవత్సరం పూర్తిగా భరోసా ఇవ్వలే. తర్వాత చూస్తే ప్రక్రియ అనేది గత సంవత్సరాలు కొంచెం 20 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇది కొత్తగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టీడీపీలు ఉండే టైంలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఆల్రెడీ 15 రోజుల ముందే కలెక్టర్ గారు చెప్పాం, ఆల్రెడీ అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, ఎవరైతే నిజమైన మత్స్య కార్మికులు లేకుండా ఉన్నారో వాళ్ళకు కూడా అందుతున్నాయి అని క్లియర్గా చెప్పినప్పటికీ కూడా కలెక్టర్ గారు క్లియర్గా మేము మాట్లాడేటప్పుడు క్లియర్గా స్పందించారు. ఎలా స్పందించారంటే, మేము వచ్చి క్లియర్ చేస్తాం, అవసరమైతే హార్బర్కి వచ్చి కూడా మేము పరిశీలిస్తామని చెప్పారు. కానీ ఈరోజు 15 రోజులు పూర్తవుతున్నా పరిశీలించలేదు. 4 రోజుల ముందే జేడీ గారికి కలిసాం. జేడీ గారు ఏవో కొంటి షూకులు చెప్తున్నారు. సబ్సిడీ తీసుకుంటే భరోసా వస్తుంది. సబ్సిడీ ఇచ్చేది మీరు ఎవరికి? బోటు ఓనర్లకి, మత్స్య కార్మికులకు కాదు. ఈరోజు మత్స్య కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి వేట చేసి బతుకుతున్నారు. ఈరోజు అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులకు ఎటువంటి హక్కు ఉందో మత్స్యకారులకి సముద్రం పైన అటువంటి హక్కే ఉంది. ఖచ్చితంగా మీరు ఏమైనా ఊరికనే ఇచ్చింది కాదు. ఈ మత్స్యకార భరోసా అనేది ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి మత్స్యకార భరోసా ఇది. మేము ఊరికనే ఇవ్వమని చెప్పట్లే, మీరు భరోసా ఇవ్వమని చెప్పండి, మా వేట ఏదో మేము కొనసాగిస్తాం. ఈరోజు సిఆర్జెడ్ వ్యతిరేకంగా బోల్డ్ బిల్డింగ్లు కడుతున్నారు. ఆ రోజు మీకు ప్రభుత్వం కళ్ళు మూసుకుంటున్నారా? ఈరోజు లూలు కంపెనీ పెట్టారు, అక్కడ పెట్టడానికి ప్లేస్ తక్కువగా ఇచ్చారు. ఈరోజు మత్స్యకారులు అదే జీవనంగా సాగిస్తుంటే మీరేమో కనీసం 1 సెంట్ ఇల్లు కూడా ఇవ్వకుండా ఈరోజు అనేక ఆశలు పెడతారా? ఈ రోజున్న ప్రకృతికి నిత్యావసర వస్తువులకి ఏం జరుగుతుంది? 20,000 రూపాయలు 60 రోజులకు సరిపోతుందా? మీలో ఎవరైనా మీకు రాజకీయ నాయకులు ఉన్న కుటుంబ సభ్యులు సాధారణమైన జీవితం గడిపించగలరా? మీరైనా ఉండగలరా 20,000తో ఒక నెల? ఈ ఖచ్చితంగా ఈ భరోసా అనేది 40,000 రూపాయలు చేయాలి 60 రోజులకి. ఖచ్చితంగా ఈ మత్స్యకార భరోసా ఎటువంటి షరతులు లేకుండా ఖచ్చితంగా 2-3 రోజులు విడుదల చేయాలి. ఈ విడుదల చేయని ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉద్రేకం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నది కాకుండా కూడా దానికి సరికంగా అదనంగా ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరినైతే లబ్ధిదారులు ఎంపిక చేశారో ఆ లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఇప్పటికీ పూర్తిగా ఇంకా వాళ్ళకి అందాల్సిన పరిహారం ఇప్పుడు దాకా కూడా అందలేదు. అందుకని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ముట్టడికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా గేట్ వరకు వస్తే గేట్ దగ్గర పోలీసులు పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి అనుకున్నారు, కానీ అందరినీ లోపల పంపించకంటే వాళ్ళందరినీ ఇక్కడ ఆపేశారు. దీంతో కొంతసేపు ఇక్కడ స్వల్పంగా ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. కానీ తక్షణం ఇవ్వాల్సిన లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.